పెళ్లి కాకముందే నగేష్కు సుజాతకు అక్రమ సంబంధం ఒకప్పుడు వయసులో ఆ పిల్లగాని వయసులో పెళ్ళా చేసి ఇద్దరు పిల్లలు అయిపోయానికి ఇంకా ఇప్పుడేముంటది దానికి సంబంధము. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో ఒక ఘటన చోటు చేసుకున్నది. విషయం ఏంటంటే కేతేపల్లి గ్రామానికి చెందినటువంటి కుందేళ్ల నగేష్, మమత వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు 5 సంవత్సరాల బాబు ఉన్నాడు, చిన్న బాబు 5 నెలల బాబు ఉన్నాడు. ఈరోజు శనివారం రోజున మధ్యాహ్నం 1 గంటకు ఒక హృదయ విదారకమైన ఘటన ఇక్కడ చోటు చేసుకున్నది. విషయం ఏంటంటే నగేష్కు వివాహేతర సంబంధమే ఈరోజు మమత అగ్నికి ఆహుతైందని చెప్పొచ్చు. వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ఇదే గ్రామానికి చెందిన సుజాత ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మమత ఇంట్లో ఒంటరిగా ఒక్కతే ఉన్న దాన్ని చూసి, అంటే ఒక్కతే ఉన్న సమయంలో తను ఏది ఏమైనప్పటికీ తిను ఈ వివాహేతర సంబంధానికి కారణమైనటువంటి మమతని మనం అడ్డు తొలగిస్తే తప్ప మన జీవితం కొనసాగదు, అంటే సుఖంగా ఉండదు అని చెప్పేసి ఒక ధృవ ఆలోచనతోటి సుజాత నిన్నటి రోజున నాంపల్లి మండలంలో ఇదే నగేష్ సుజాత ఇద్దరు కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక వాగ్వాదం అయితే జరిగినది. అది ఏది ఏమైనప్పటికీ నా ఇంట్లో ఉన్నటువంటి బిడ్డతో నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నీ ఇంట్లో ఏదో ఒక పీనిగా వెళ్తుంది, అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరినో ఒకరిని నేను చంపుతానని చెప్పేసి నిన్నటి రోజున వాళ్ళు ఆ డిస్కషన్ కూడా జరగడం జరిగింది. నిన్నటి జరిగినటువంటి ఆ వాగ్వాదం, నిన్నటి జరిగినటువంటి ఆ తప్పిదమే ఈరోజు ఈ ఇంట్లో ఒక ప్రాణం పోయిందని చెప్పొచ్చు. అంతేకాదు మమతతో పాటుగా ఆ చిన్నారి ఆ బాబు కూడా ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తున్న మార్గం మధ్యలోనే చనిపోవడం నిజంగా కూడా ఈ ఘటన చెప్పాలంటే మాకే దుఃఖం వస్తూ ఉంది. ఇలాంటి ఘటన చూసుకుంది. ప్రస్తుతం మనము కేతేపల్లి లొకేషన్ దగ్గర ఉన్నాం. ఒకసారి తన ఇంటిని కూడా తను ఉన్నటువంటి ఆ ప్లేస్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మమత నగేష్ ఉన్నటువంటి ఇల్లు ఇది. అయితే మధ్యాహ్నం ఎవరు లేని ఆ సమయంలో మమత ఆ చంటి బాబుని పాలిస్తున్న సమయంలో ఇక్కడ తన ఇంట్లో ఉన్నటువంటి పొయ్యి దగ్గర, అంటే ఏదైతే వంట అయితే చేసుకుంటామో ఆ ప్రాంతానికి మనం ఒక విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఆ మమత వాటర్, అంటే వేడి నీళ్ళని కాగబెట్టుకుంటూ ఇక్కడ ఇదే ప్లేస్లో, ఇక్కడ మనకు చేరున్నది కానీ ఈ ప్లేస్లో కూర్చొని చంటి బిడ్డకు పాలిస్తూ ఉన్నది. ఇక్కడ నీళ్లు కాగబెట్టుకుంటూ చంటి బిడ్డకు పాలిస్తున్న ఈ టైంలో, మధ్యాహ్నం టైంలో ఎవరు లేరు. ఆ టైంలో సుజాత కావాలనే ప్లాన్ తోటి, పకడ్బందీ ప్లాన్ తోటే ఆమె వచ్చేటప్పటికే ఒక సంచిలోనే ఎంత కారం పొడి, అదే కాకుండా ఒక కత్తితో పాటు కూడా ఆమె ఒక లీటర్ పెట్రోల్ని కూడా ఇదే స్థానికంగా ఉన్నటువంటి ఈ ఊర్లోనే ఒక కిరాణా షాప్లో ఒక పెట్రోల్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఏది ఏమైనా అంటే ఈ నగేష్ ఇంట్లో ఉన్నటువంటి భార్యని ఖతం చేస్తే ఈ నగేష్ వెంటనే నా బిడ్డని పెళ్లి చేసుకుంటాడు, మాతో ఉంటాడని ఒక ఆ ఆలోచనతోటి ఈ ఇంట్లో ఉన్నటువంటి చంటి బిడ్డకు పాలిస్తున్నటువంటి మమతని హతమార్చడం జరిగింది. అంటే చూడండి, సుజాత కూడా చాలా చక్కటి, అంటే ఎట్లా చెప్పాలంటే ఏది ఏమైనా చంపడానికి కత్తి, కారం పొడి, ఇటు పెట్రోల్, అంటే ఆమెకు అటాక్ చేసిందనుకో కత్తితో చేయొచ్చు, ఒకవేళ దూరం నుంచి ఏమైనా అటాక్ చేసిందనుకో కారం జల్లొచ్చు, నేను ఒకవేళ దగ్గరికే పోయి చేసిందనుకో పెట్రోల్ పోసి అగ్గితికి ఆహుతి చేయొచ్చు అని ఒక ఆలోచనతోటి ఇక్కడ పెట్రోల్ పోయడం జరిగింది. పెట్రోల్ పోసి ఇక్కడ ఎప్పుడైతే తను నిప్పంటించిందో అగ్గిపెట్టతోటి ఆ చంటి బాబును ఎత్తుకున్న తను మమత ఈ పొయ్యి దగ్గర నుంచి మీరు విజువల్లో చూసుకోవచ్చు, వాటర్ కాగబెడుతున్నటువంటి ఇదే పొయ్యిని ఈ ప్లేస్ నుంచి నేరుగా అతను ఎప్పుడైతే మంట అంటుకున్నదో ఈ ప్లేస్ నుంచి చంటి బాబు అప్పటికి ఇంకా ఎత్తుకొనే ఉన్నది, మంటలో కాలుతున్నప్పటికీ కూడా చంటి బాబుని వదిలిపెట్టకుండా ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పాలి. తల్లి ప్రేమ ఎంతదంటే తను సగం కాలుతున్నప్పటికీ కూడా తను ఎత్తుకున్నటువంటి ఆ బాబుని మాత్రం వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం ఇదే ప్లేస్లో మనం వెళ్తా ఉన్నాం. ఈ ప్లేస్కి వచ్చేంత వరకు అప్పటికి నెత్తి భాగం అంతా కాలిపోతా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా
ప్రాణం ఉన్నంత వరకు నా బాబుని నేను కాపాడుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే చంటి బాబుకు పాలిస్తున్న ఆ టైంలో ఆ బాబును తీసి ఈ ప్లేస్లోనే పడేసింది. ఇదే ప్లేస్ ఇక్కడ పడేసిన తర్వాత అప్పటికి తనకు ఇక మంట ఎక్కువైపోయి కాలిపోతున్న టైంలో అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ మంటల నుంచి నేరుగా ఇదే ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ మన విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ కాలి బూడిదైనటువంటి తన బట్టలు ఇక్కడ నైట్ డ్రెస్ మీద ఉన్నది. అంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి నైట్ డ్రెస్ వేసుకున్నటువంటి సందర్భం మనం కనిపిస్తూ ఈ ప్లేస్ లోనే అగ్నికి ఆవుతయింది మమత. చంటి బిడ్డని కాపాడాలని అది సీసీ రోడ్డు మీద తను కొంత దూరాన్ని ఇట్లా విసిరేసినప్పటికీ ఆ తల భాగమే కావచ్చు, అప్పటికి బాబు కూడా ఆ సగ భాగం కూడా కాలిపోయిన విజువల్స్ మనం విజువల్లో చూసుకోవచ్చు. ఎంత ఘోరంగా కాలిపోయాడు చూడండి. ఆ బాబు హాస్పిటల్ తీసుకెళ్తున్న టైంలో తను చనిపోవడం, ఇక్కడ అగ్నికి ఆవుతి మమత కావడం. నిజంగా కూడా వీటన్నిటికీ కారణం నగేష్ని ఏది ఏమైనా నా బిడ్డకిచ్చి పెళ్లి చేయాలి, నా కుటుంబాన్ని చూడాలి, చూడట్లేడు, తప్పించుకొని తిరుగుతున్నాడనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు అమాయకురాలైనటువంటి అన్యం పుణ్యం ఎరగనటువంటి మమతని ఈరోజు అగ్నికి ఆహుతి చేసింది సుజాత. ఇటు విషయం పైన వెంటనే స్థానికులు కూడా, అంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఆ చిన్న బాబు ఎప్పుడైతే ఇక్కడ పెద్ద బాబు 5 సంవత్సరాలు ఉన్నటువంటి బాబు 4.5 నుంచి 5 ఆ వయసు ఉంటుంది ఆ బాబుకు, మా అమ్మ మీద ఎవరో పెట్రోల్ పోసి అగ్ని అంటే ముట్టించిండ్రు కాలుతున్నది అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆ బాబు చెప్పడంతో ఒకరిద్దరు అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి కొంతమంది ఇక్కడ రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే అగ్నికి అవుతున్నటువంటి ఆ మమత వీడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ టైంలో మధ్యాహ్నం టైంలో ఎవరు పొలాలకు వాళ్ళు వెళ్తారు. అయినా కూడా ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చెట్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి గొంతలు, ఇళ్లలో ఉన్నటువంటి గొంతలు, మన బ్లాంకెట్స్ అంటాం కదా, ఆ బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా చెట్ల సాయంతో ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అయినా కూడా తన మమతని మనం కాపాడుకోలేకపోయాం. ఎందుకంటే అప్పటికే ఆ ప్లేస్ నుంచి అంటే పొయ్యి మంట కానించి రోడ్డు మీద దాకా వచ్చి ఇక్కడ వరకు వచ్చి తను అగ్నికి ఆవుతైపోయిన సందర్భం మనం పూర్తిగా కనపడుతోంది. అప్పటికే పూర్తిగా తను కాలిపోయింది. బాబును కూడా రక్షించాలని చెప్పేసి దూరంగా విసిరేసిన బాబు కూడా మార్గం మధ్యలో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే తను కూడా చనిపోయింది. వీటన్నిటికీ సుజాతే కారణం. సుజాత కూడా చూడండి, కారం పొడి, కత్తి, పెట్రోల్ తీసుకొని ఎంత ప్లాన్ తోటో వచ్చిందో చూడండి. అంటే ఏది ఏమైనా నీ ఇంట్లో ఒక వ్యక్తిని అంటే నీ భార్యను చంపితే తప్ప నా కుటుంబంలో నా బిడ్డని కానీ నేను కానీ 2 బిడ్డలు, తనకు సుజాత కూడా 2 బిడ్డలు, తనకు తన భర్త లేడు, భర్త చనిపోయిండు. అంటే ఏది ఏమైనా నగేష్ని సొంతం చేసుకోవాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఈ ఘటనకు పాల్పడిందని చెప్పుకోవచ్చు. ఇటు విషయం పైన పూర్తి వివరాలు పోలీసులు కూడా అంటే కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఆ తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక విశాల ఛాయలతో అలుముకుని చెప్పొచ్చు. కేతపల్లిలో గతంలో కూడా చిన్న చిన్న గొడవలకు కొంత ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక ఘటనకు చోటు చేసుకున్నదంటే ఇది మొదటి ఘటన. ఇలాంటిది ఎప్పుడు కూడా మా ఊర్లో జరగలేదని చెప్పేసి స్థానికంగా ఉన్నట్టు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం ఇదే ఊరిలో ఉన్నాం, అదే కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్ని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి నగేష్ వాళ్ళ నాన్న కానీ, నగేష్ వాళ్ళ అమ్మ కానీ, ఆ తర్వాత చిన్న బాబు, ఆ పెద్ద బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉండేది. ఈ ప్రాంతం నుంచి ఎంత ఘోరం, ఆ చక్కటి కుటుంబం, వీళ్ళు చాలా పేద కుటుంబం నుండి ఆ యాదవ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఆ నగేష్ చేసినటువంటి ఈ తప్పిదము నిజంగా కూడా వీటన్నిటికీ కారణం కొద్దిగా నగేష్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనపడుతున్నవాడు నగేష్ వాళ్ళ నాన్న, ఆ బాబు కూడా మనకు కనపడుతుంది. ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాడు చూడండి ఆ బాబు. ఆ పెద్ద బాబు, ఈ బాబుకు దగ్గర 3.5 నుంచి 4 ఏళ్ళు ఉంటాయి. చెప్పండి మీరు, మీకు ఎట్లా ఉండేటోడు ఇప్పుడు నగేష్ మీతో? ఏం పేరు అంటే ఇప్పుడు నీకు కోడలు చనిపోయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నా కోడలు పోయేదానికి బాగా అనిపిస్తుంది. రాదురా తండ్రి ఫోన్ చేసిండు, తండ్రి ఫోన్ చేస్తే వస్తానులే బాగా నడిపించాను మాట్లాడిచ్చిన వచ్చిన తాత అన్నాడు. పొద్దున పోతారు తాను చేస్తారు, అన్నం పెట్టామన్నమాట. మీ అల్లుడు మీ కొడుకు తీసుకుపోయి మామ బావా ఈసారి తీసుకొని పో, మస్ట్ భద్రంగా పట్టుకొని పో అన్నది. మమత చెప్పింది. ఎప్పుడు మార్నింగ్ టైంలో ఉదయం నేను బయట కొట్టుకొని పోయిన బాయికాడికి పోయి ఇంత సొప్ప కోసిన అమ్మడే నాకు సూదులు వేస్తారు,
గులానికి అడిగి రాపోని నేను దోలిందట. ఏం ముసలి తట్టుపోయి నా పిల్లవాడు ఉండి మమతక అక్క అక్క గిట్ట సంగతి పొలం వచ్చారు. అమ్మ మీద చెప్తే పొలం వచ్చినట్టు. ఇప్పుడు నువ్వు పొలంలో ఉన్న నీకు ఎవరు చెప్తే ఇక్కడ ఈ వార్త ఎవరు చెప్పారు మీకు? ఫోన్ చేశారు నాకు. ఎవరు? మా బుజ్జికి పోయిందట ఫోన్. మా బుజ్జి నాయన ఏమందంటే గ్యాస్ అంటే గ్యాస్ లేరు, 20 రోజులు గ్యాస్ అయిపోయి పుస్తకం నిలిగిట పోసుకుని కాల్చి మీద పోసిందామని ఏడ్చుకుపోయి ఇది అర్జెంటులు ఉన్నది పలపక్కల ఏడుకుపోయి గిడి సంగతాన్ని మళ్ళీ వాళ్ళు తెచ్చుకొని వస్తే కబుర్లో ఇగ్నేష్ అని ఉండు బండి మీద చూసుకుంటాం. నా కొడుకు నాకన్నా ముందులో వచ్చాడు అంటే ఏడిపోయినా నాకేం చెప్పడు. నా కొడుకు నాకన్నా ముందులో వచ్చాడు. నాయన గిట్టు సంగతాన్ని చెప్పలే. నాకు నాకన్నా ముందులో వచ్చిండు గిట్టు సంగతాన్ని చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు వస్తే ఏం చేస్తారు ఇంకా కోపతామని వస్తారు నా కొడుకు పక్కన తీసుకుంటారు పోలీసులు తీసి. అంటే మీ గతంలో ఇప్పుడు అక్రమ సంబంధం ఉన్నది సుజాతతో అనే విషయం మీకు తెలిసేనా? నాకు మాకే తెలియదు. నాడు చెప్పినాం వద్దు నా కొడుకు నా ముందు చెప్పిన. మొన్న వచ్చి నా ఇంటికి వద్దంటే వస్తుంది అన్నది. సరే పొరపాటు మనే ఒప్పుకుంటాం. దానింటి పోలే చేయలే. దానింటి మొత్తం నా పిల్లని నా కోళ్ళు నా ఇల్లు ముంచేది. నా ఇల్లు ముంచేది ఏంది వద్దను కదా మన అని చెప్పిన. అవును అంటే ఎవరందరూ వాళ్ళు ఉండాలి మీరు గతంలో జరిగింది విషయం. ఎన్నడో అని పెండిగా అది ఇల్లు భంగం చేయాలని చెప్పిన. ఒకటే మాట చెప్పిన, నువ్వు అన్నదా వాడదాన్ని నా పిల్లలు నేను చదువుకుంటా సావని బతుకు ఇద్దరు సాగుపోయారు అన్న అన్నాడు. ఇద్దరు భర్త భార్య వచ్చింది. నా పిల్లలు నా కోళ్ళు చదివి నేను లేను సారు. నేను 20 రోజులు నేను పోయి నేను పట్నం పోయినా నేను లేను. నా కాళ్ళ నొప్పులు అయ్యి అది పెండిగా ముందుకు ఆ జోలి ఆ కథ ఆమెది. ఇంకా ఇప్పుడు అది మరి ఎట్లా అనుకుంటుందో ఏమనుకుందో మాకు ఏ విషయం తెలియదు. నా పిల్లగాడు ఇంట్లో కన్నా కష్టం చేసుకుంటాడు, కన్నా బాధ పడతాడు ఆ కూరగాడికి. ఆ నీళ్ళు ముంచింది అది. ఆ ఊళ్ళో మందికి తెలియదా? ఏదైనా జరిగితే ఏదన్నా ఇంట దెబ్బేసుకున్నా కూడా బయటకి తెలియదా? లోకం ఎటు ఓడైంది ఎటు తెలియదా? లోకానికి తెలియదా? అందరికి తెలిసి ఇట్లా అన్యాయం చేసింది. నేను ఈ ఆడికి 20 రోజులు నేను పోయి సారు పండుగ మా పనగా నా పాన బాల్యం పండుగ నాడు పోయినా ఆయన నైట్ పోయినా నేను ఆ కార్లో పెళ్లి కాక ముందే నగేష్కు సుజాతకు అక్రమ సంబంధం ఎన్నో గప్పుడు వయసులో ఆ పిల్లగాని వయసులో ఓ పెళ్ళ చేసి 2 పిల్లలు అయిపోయానికి. ఇంకా ఇప్పుడేముంటది దానికి సంబంధము? ఇంకేం సంబంధం ఉంటది? అది రైడ్లా చదివి ఎంకటి తినడం మొగన్ సంపాదించుకొని ఊరుకు దెబ్బలు తినుకుంటా వచ్చినా కూడా మంది లోకం కూడా దాని ఊళ్ళో కూడా అది నిండా ఇయ్యాల నా ఇల్లు ముంచింది. విన్నారు కదా నగేష్ వాళ్ళ తల్లి చెప్పేటువంటి మాటలు వింటుంటే నిజంగా కూడా గతంలో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల రీత్యా వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా వాళ్ళని మందలించడం జరిగింది. అయినా కూడా ఈ సుజాత వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని ఈ రోజు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక విషాద ఛాయ అయితే అమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము మమత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఈ ఇల్లు మొత్తం చూసుకోవచ్చు. ఈ మమత ఉన్నటువంటి ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా మనకు కనపడతా ఉన్నది. అయితే ఇక్కడి నుంచి తను ఎప్పుడైతే ఆ మమతకు అగ్గి ముట్టించిందో వెంటనే తను నడుచుకుంటూ ఆ ఊర్లో ఒక సైడ్ నుంచి ఆ ఊరు మధ్య భాగం నుంచి నేరుగా ఆ రోడ్ ఎక్కి ఆ రోడ్డు మీదకి వెళ్ళి డైరెక్ట్ గా రోడ్డు మీద ఒక వ్యక్తిని కూడా లిఫ్ట్ అడిగినట్టుగా మనకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తా ఉన్నది. ఒక లిఫ్ట్ అడిగినటువంటి వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి పరిధికి వెళ్ళే టయానికి ఆ వ్యక్తికి కూడా ఒక సమాచారం ఇచ్చేదని చెప్పేసి మనకున్నటువంటి వార్త. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న విషయం. ఆ పోలీస్ స్టేషన్ పరిధికి వెళ్ళిన తర్వాత నేను మమతనని ఆ అగ్గితోటి ముట్టించినాను అని చెప్పేసి తన డ్రైవర్ తోటి చెప్పా. వెంటనే తను కూడా నేరుగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టడం జరిగింది.
అంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా నేనే మమతని చంపాను, అగ్గి ముట్టించానని చెప్పేసి తను చెప్పి సరెండర్ అయినటువంటి మనకు ముచ్చట తెలుస్తా ఉన్నది. అంటే పోలీస్ స్టేషన్ కి నేరుగా అక్కడికి వెళ్ళడం, పోలీస్ స్టేషన్ లో తను లొంగిపోవడం కూడా మనకు తెలుస్తా ఉన్నది. ఇటు విషయం పైన పూర్తి వివరాలు స్థానికంగా ఉన్నటువంటి నాంపల్లి ఎస్ఐ గారిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. దీని విషయం పైన ఎస్ఐ గారు లింగారెడ్డి గారు మనతో ఉన్నారు. పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అంటే ఈ కేసుకి సంబంధించి ఫిర్యాదు ఎవరు ఇచ్చారు, ఎంతో మందిని మీరు కస్టడీకి తీసుకున్నారు, వీటి మీద పూర్తి వివరాలు సార్. మాకు నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జంగిలి చంద్రయ్య అని ఒక ఫిర్యాదు వచ్చినది. అందులో వాళ్ళ చిన్న కూతురు మమత అనే ఆమె 2020లో నగేష్ తోటి వివాహమైనది. అతనికి 2 కుమారులు ఉన్నారు. ఒక 6 నెలలు 3 సంవత్సరాల బాబులు ఉన్నారు ఇద్దరు. అయితే అతనికి గతంలో వాళ్ళ ఊరికి సంబంధించిన ఒక ఆమె సుజాతతో అక్రమ సంబంధం ఉండేది. ఆ సంబంధం ఈ మధ్య రీసెంట్గా అతను దూరంగా ఉంటున్నాడు. అదంతా మనసులో పెట్టుకుని సుజాత అనే ఆమె ఈమెని వాడిని కొంచెం వాళ్ళ మీద ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అంటే వాళ్ళ సుఖంగా ఉండకూడదనే ఉద్దేశంతో తగలబెట్టిందనే ఉద్దేశంతో ఒక పిటిషన్ ఇచ్చినారు. ఆ పిటిషన్లో భాగంగా మేము కేసు నమోదు చేసి, ఇది ఫాదర్ గా మర్డర్ కేసు కాబట్టి సిఐ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నిందితులు పరారీలో ఉన్నారు. సుజాత అనే ఆమె ఒక 2 టీంలు చేసి మేము వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరు తీసుకోలేదు, ఇప్పుడు పరారీలో ఉన్నారు. 2 టీంలు మా వాళ్ళు ఎత్తుతున్నారు, కస్టడీలో తీసుకుంటాం. అన్నారు కదా, అంటే నాంపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ గారు చెప్పేటువంటి మాటలు వింటుంటే, అంటే మనం నిన్నటి రోజున మనం అనుకున్న విషయం ఏంటంటే, సుజాత అక్కడి నుంచి ఎప్పుడైతే మమతని పెట్రోల్ పోసి తగలబెట్టిందో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి తనే లొంగిపోయిందని, తనే వచ్చేసిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఉన్నదని చెప్పేసి ఒక అవాస్తవ విషయాన్ని మనమంతా స్ప్రెడ్ అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులో ఉన్నటువంటి ఎస్ఐ గారు చెప్పిన తర్వాత తను ఇక్కడ లేదు, ఆమె ఆల్రెడీ పరారులో ఉన్నది, మేమే 2 బృందాలుగా ఏర్పడి ఆమెను వెతుకుతా ఉన్నాం. నగేష్ని కావచ్చు, ఇటు సుజాతను కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ వెతుకుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి 2 బృందాలుగా ఏర్పడి ఎక్కడైతే ఉన్నారో గాలింపు చర్యలు కూడా చేపడతా ఉన్నాం. పూర్తిగా వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు ఇంకా చెప్తామని చెప్పేసి మనకు లింగారెడ్డి నాంపల్లి ఎస్ఐ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ అంజిత్ శంకర్, నాంపల్లి. పెళ్లి కాక ముందే నగేష్ సుజాతకు అక్రమ సంబంధం అప్పుడు వయసులో ఆ పిల్లగాని వయసులో పెళ్ళా చేసి 2 పిల్లలు అయిపోయానికి. ఇంకా ఇప్పుడేముంటది దానికి సంబంధము?